కొట్టాల్సి ఎవరు పెండ కూడా పెట్టేది నేను కొట్టాల్సి ఎవరు పెండ కూడా పెట్టేది అరే పోరా యాదవ్ నాయాల ఏంద్ర ఏం మాటలు చెప్పేది అరే పోరా యాదవ్ నాయాల ఏంద్ర ఏం మాటలు చెప్పేది ఎవడికో మాటిస్తే నేను భర్తని చెప్పలేదు ఎవడికో మాటిస్తే నేను భర్తని చెప్పలేదు ఏంటికి వచ్చేవారు మళ్ళీ ఏం లేదు నీతో కాదు నీతో ఒక మంచి పని పడింది నాతో పని ఎందుకు యాదవా చెప్పేది బాబాయ్ పెద్ద బిజినెస్ ఇది తెలిసిందే మనకెళ్ళి ఉడుములు దొరకతాయి కదా కాలువకి వెళ్ళి ఉడుములు పట్టేలాగా పడ్డానట ఉడుములు పట్టేలాగా పడ్డా చెప్పేదినా ఏం చెప్పేది నువ్వు వాళ్ళు అమెరికా వాళ్ళకి ఉడుములు కావాలంట అమెరికా వాళ్ళు నీగ్రో వాళ్ళకి ఉడుములు కావాలంటే నువ్వు పట్టుకో తెలుసా నీకు ఉడుములు అంటే ఏం తెలుసు నీకు ఉడుములు ఎంత బలం నీకు తెలుసుగా నడుము నొప్పికి బలం అయితే పట్టుకొని తినరా యాదవ్ లంపిడుకోవడం కేజీ ఎంత కేజీ ఎంత 50,000 అయితే నువ్వే తిని సంపచ్చు చెప్పేదిరా అరే పోరా యాదవ్ నాయాల ఏంద్ర ఏం మాటలు చెప్పేది అరే పోరా యాదవ్ నాయాల ఏంద్ర ఏం మాటలు చెప్పేది బాబాయ్ అంటే ఎవరు అసలు నువ్వు బాబాయ్ అంటే కొరియర్ చేస్తే సాలాలకి కొరియర్ చేసుకో పార్సల్ నీ తోలు చేసుకో లేకపోతే నీ మాసం చేసుకో తోలు చిన్న ఊడు అరకే దొరికి 50,000 వస్తాయి మనకి నేను నా వల్ల కాదురా చెప్పేది బొక్కలో గోతం పెట్టి ఇరికిపోయింది ఇగో చెప్పేది గోతం ఇది వల్లనాటి గోతం అయితే పట్టుకోరు నువ్వు చెప్పేది ఎందుకు నువ్వు చెప్పేది నువ్వు అంటే తిరుగుతావుగా నా చెప్పేది ఉడుగులు పట్టు అయి బొట్టు కాకులు బొట్టు కొండల బొట్టు అంటావు యాడ్ నుంచి వచ్చారు నువ్వు నాయంపడి యాడ్ నుంచి వచ్చారు నువ్వు నాయంపడి ఎలుకలు పట్టేవాడికి ఉడుగులు పట్టలేవా నేను ఎలుకలు పట్టేవాళ్ళగా పడ్డా పట్టేవాళ్ళ ఎలుకలు పట్టేవాళ్ళగా కనపడుతుంది నేను ఏడో గాలి తిరిగే రకానివి ఏడకు వచ్చావు పోరా ఎల్లొద్దంటే నీ దగ్గర ఉండాలి నేనా నీ దగ్గర ఏం పని నాకు ఏం పని రా అసలు ఏందిరా నీకు రాళ్ళు పెట్టి కొట్టు చదువుతా నీకు ఉంది ఇప్పుడు చదువుతున్నా కొట్టుడు మామూలు కూడా చదువుతున్నా పోరా ఎందుకు నువ్వు చేసే నీకు ఏం చెప్తా బొక్క ఎత్తే పడదు నువ్వేసుకో కట్టు ఉండపోతే పోరా అరే యాదవ నేను ఊడములు పట్టాలి అవి పట్టాలి ఆడొచ్చాడు ఈడొచ్చాడు ఈ దెబ్బలకి ఎవడు తిరుగుతున్నాడు తిరిగితే నీకు పట్టిస్తానని చెప్పినా ఏంద్రా బర్రెలు కాసుకుంటున్నావుగా కాసుకుంటారా నా ఇష్టం రా నువ్వు చెప్పేది బర్రెలు కాసుకుంటేనే ఆ బొక్క ఎక్కడో కాల్చినప్పుడు బొక్కడేళ్ళు పెట్టుకో బొక్క ఎత్తుకుంటాయి ఏంద్రా అతుకునేదా ఏంద్రా అతుక్కుంటానికి ఏమన్నా ఇదా అది అతుకునేది ఏంద్రా ఉడుము అతుకునేది అంటారు యాదవ ఉడు అతుక్కోదా అతుకునేది పట్టుకో నువ్వు ఒక 2-3 కేజీలు పట్టి అరే నాకు అవసరం లేదు మాట ఇచ్చి అక్కడ ఎవడికో మాట ఇస్తే నేను భర్తని చెప్పలేదు ఎవడికో మాట ఇస్తే నేను భర్తని చెప్పలేదు డిగ్రో అంటే ఎవరు యాదవ్ డాలర్లో నాకేం పని నేను కట్టాలి కట్టబోతు బర్రెలాకి వెళ్తారు ఎవరు నా బర్రె అంటావు యాదవ్ నా బర్రె తోలు తెస్తా నాకు సంబంధం ఏందో నువ్వు పడతావని చెప్పా ఎవరు చెప్తే నేను పడతానని నీ చెప్పాను ఎవరు ఆన్లైన్ లో కొట్టి ఆన్లైన్ లో కొడితే నీ ముఖం పెట్టుకో లేకపోతే నీ తలకాయ పెట్టుకోరా ఆన్లైన్ లో 10 పైసలు కొడుతు అడ్వాన్స్ నాకేం మర్యాద వచ్చి నాకు ఉడుము బట్టి ఏం చేస్తావంట నువ్వు గంట లేదు అరగంట ఒక నిమిషం కూడా లాకెళ్తా చూద్దాం తోట తెస్తా మాట్లాడంటే ఈసారి కొట్టేంద్రా ఏంద్రా ఏం మాట్లాడుతున్నా యాదవా ఏడ సన్నాసిన ఏడ బస్ స్టాండ్ కాడ బట్టలు నీళ్ళు అమ్మేడు ఎట్టుండా గుబులు తీసుకోవాలకుండా నేనా నాకేమరా నాకేం నీకులాగా అడుక్కోవట్లేదు కదా నా ఎంపటి పడ్డా అడుక్కుంటానికి వస్తున్నట్టున్నావు నా దగ్గర చెప్పు ఏడో కొంపలు ఎంపటి తిరిగా పెండా కూడా పెట్టేవాళ్ళ కాకులకి నేను కొట్టాల్సి ఎవరు పెండ కూడా పెట్టేది నేను కొట్టాల్సి ఎవరు పెండ కూడా పెట్టేది
గుయ్యానాలు ఎవరు నేను పిండ కూడి పెట్టేవాళ్ళ కాపాడరా యాదవనారు యాదవ్ మర్యాద నా పట్టితో డబ్బులు ఇస్తా మేము ఊర్లో చెప్పారు ఎవరు ఊడు కాల్చిందండి నువ్వు చూసావా మొన్న నెలలో ఊడు కాల్చి తిన్నావు నువ్వు చూసావా ఊడు కాల్చుతాను నాకు తెలియదు పోరా ఏందన్న కప్పలు తిన్నా దీన్ని కప్పలు తినేవాళ్ళ కాపాడనా మర్యాద అంబిడి కొడుకు కదులు ఊడు పట్టి ఏం చేస్తా ఏం చేస్తామంట ఏం చేస్తామంట పట్టి మాకు సాయం చేసుకోపోరా ఏదో ఇది చెప్తానంటే కొట్టుకుని ఆన్లైన్ లో కొట్టుకో ఆన్లైన్ లో సరే నీ బర్రె పంపించే పేమెంట్ బర్ని ఏ బర్ని మాట ఏ బర్ని నేను తీసుకున్నా డబ్బులు నువ్వు కొనుక్కున్నా నువ్వు కట్టు మరి నేను కట్టేది నీకు కట్టేదిరా అర్థం అవుతుంది చెప్పేది నాకేం పనిరా ఎవడు ఊడు బట్టలు తొండలు బట్టలు నాకేం అవసరం పట్టణం పట్టణం గురించి చెప్పారు ఎవరు చెప్పింది ఎదవున్నారు బరి కొట్లు కలవని బరి కొట్టు కట్టుకొచ్చు ఆగేంద్ర గొడ్డ కాడకొచ్చావు గొడ్డ కాడకొచ్చావా చంపేస్తా అంబిడి కొడుకు ఎందుకండి ఉడుగులు పట్టేవాళ్ళు లేకపోతే నీకు తొండలు బట్టి ఉడుగులు పట్టేస్తున్నావు 50,000 రూపాయలు ఊరిని వస్తాయి నీకు ఊడు 4 కేజీలు ఉంటుంది 2 లక్షలు వస్తాయి నీకు నాకు అవసరం నీగ్రో వాళ్ళకి నడువు నొప్పి వచ్చింది నడువు నొప్పి వస్తే నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేసుకో నీగ్రో వాళ్ళకి నడువు నొప్పి వచ్చింది నడువు నొప్పి వస్తే నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేసుకో చెప్పేది తింటావా వాళ్ళు ఉడుగులు తింటారంట దేశం మొత్తం ఉడుగులు లేవు అంటాయి మనకెళ్ళి ఉడుగులు బట్టి నాకేం పర్రా నేను ఉడుగులు పట్టేదే ఉడుగులు పట్టాల్సినంత అవసరం నాకేంద్రా నీ చెప్పిన ఉడుగులు పడతాను తొండలు పడతాను కాకులు పడతాను ఇవి పడతాను నీ చెప్పానట్రా కోపం మీద అంబిడి కొట్టున్నా కోపాన్ని చంపేస్తా ఎందుకురా ఏందంట మిరపకాయ బజ్జీలు అమ్మేవాడు ఎందుకు కోపడుతున్నా ఎవరు నువ్వు మిరపకాయ బజ్జీలు అమ్మాడు తొండలు పట్టారు రకం ఈ గోతం తీసుకో పట్టుకురా పట్టినా తీసుకెళ్ళా గోతం తెచ్చి నాకెత్తావు చూడరు నువ్వు తీసుకెళ్ళి పట్టు డబ్బులు పెద్ద ఇప్పుడే ఎంత కావాలి చెప్పు నేను అడ్వాన్స్ తీసుకున్నా పంపించారు వాళ్ళు ఆన్లైన్ లో వస్తుంది ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు బరి కొట్టు కడకెళ్తా తగిలితే ఏం చేస్తా బరి కొట్టు కడుకొస్తా అంబిడి కొడుకు ఎందుకు కొడుతున్నా నువ్వు బరి వదులు బరి కొట్టు కాడికి ఏం పని బరి కొట్టు కాడికి ఏం పనిరా ఏం పని బరి కొట్టు కాడికి ఏం పని బరి కొట్టు కాడికి ఏం పనిరా ఏం పని బరి కొట్టు ఏం పని ఏంద్ర కర్ర తెలియదే ఏంద్రా నువ్వు బరి కొట్టు కాడికి ఎందుకు వస్తారా బరి కొట్టు కాడికి ఏం పని ఏంద్రా ఎవరు రాసుకాయలు ముండా కొడక ఎవరు ఇది దొంగలు అంబిడి కొడక ఏమనుకున్నావు మర్యాద ఈసారి నువ్వు నాకు పట్టి ఏం చేస్తావురా ఏం చేస్తావు నువ్వు ఏదో నీ వల్ల పల్లెలు అమ్మేవాడా చేస్తావా ఏదో మాట్లాడే అంబిడి కొడుకు గోపాల రోడ్డు మేలేస్తా ఇప్పుడు చూడు నేను చెబుతా ఇప్పుడు వెళ్ళి నేను పోలీసు ఉడుగులు పట్టి ఊర్లో ఎవడు ఉడుగులు పట్టేది నువ్వు చూసావా చెప్పారు నాకు ఎవడు చెప్పిన తీసా నువ్వు బర్రెలు కత్తా కూడా ఉడుగులు కప్పలు తొండలు పడతావంటగా ఉడుగులు తినేది నువ్వురా నాకేం పనిరా నువ్వు కప్ప మాసం ఎప్పుడు తిన్నా ఎలికలు పట్టే కప్ప మాసం తినలేదా ఆకులు కూడా తిన్నావు నువ్వు ఊర్లో చెప్పారు ఎవరు నీకు చెప్పింది తొండలు పడతాను నాకు గొడ్డు కడక రావద్దంటే తొండలు కాదు నాకు ఉడుగులు పట్టి నేను రాను మర్యాదగా నేను చెప్పినప్పుడు డబ్బులు ఇస్తా నీకు నీ డబ్బులు వద్దు నీగ్రో దేశంలో వచ్చారనుకో నీగ్రో దేశంలో వచ్చారనుకో ఏంది అదేంది తగిలిందని పట్టివా నాకు నేను డబ్బులు తీసుకున్నా నీకే చెప్పేది నీకు డబ్బులు ఇప్పిస్తా నేను 1,00,000 రూపాయలు ఎట్లా నీకు
నేను రానకి నీ కాడికి ఇది ఫైనల్ లెక్క నేను రానని చెప్పానా నా కాడికి రావద్దు ఏంద్రా వెళ్ళిపోతున్నా